హలో డిఎస్సిఎస్ ఫ్రెండ్స్. ఆర్టికల్ సంబంధించి మనకి ఎగ్జామ్ పేపర్‌లో 3 బిట్స్ వరకు వస్తున్నాయి. సో, ఆర్టికల్స్ బ్రీఫ్‌గా, షార్ట్‌గా అండ్ వెరీ ఇంపార్టెంట్. అసలు ఎక్కడ ఉపయోగించాలో, ఎక్కడ ఉపయోగించకూడదని కీవర్డ్స్‌తో మనము ఈ యొక్క ఆర్టికల్స్ ఒకసారి చూద్దాము. మనకు ఆర్టికల్స్ అయితే 2 రకాలు తెలుసు కదా! డిఫినెట్ ఆర్టికల్ అండ్ ఇండిఫినెట్ ఆర్టికల్. మనకి డిఫినెట్ ఆర్టికల్‌లోకి దా అనేది వస్తుంది. మనం దా అనేది ఎప్పుడు కూడా ఆ నుంచి అమ్మాహ వరకు గల శబ్దాలు వొవెల్ సౌండ్స్ అయినప్పుడు మనం దా ఉపయోగిస్తాము. దా ఎక్కడ ఉపయోగిద్దామో చూద్దాం. అసలు దా అనేది ఎక్కడెక్కడ మనం ఉపయోగించవచ్చు అనేది మీకు చూపిస్తాను. కొన్ని కీ పాయింట్స్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. మనం ఆర్డినల్ నెంబర్స్ ముందు ద ఫస్ట్, ద సెకండ్, నెక్స్ట్ డిపార్ట్మెంట్స్ ముందు ద పోలీస్ డిపార్ట్మెంట్, ద హెల్త్ డిపార్ట్మెంట్స్, నెక్స్ట్ రివల్యూషన్స్ లేదా మూవ్మెంట్స్ ముందు దా ఉపయోగిస్తాము. ద ఫ్రెంచ్ రివల్యూషన్, ద వైట్ రెవల్యూషన్ లైక్. నెక్స్ట్ సూపర్లేటివ్ డిగ్రీస్ ముందు కూడా మనం దా అనేది ఉపయోగిస్తాము. ద మోస్ట్ ఇంటెలిజెంట్ గర్ల్, ద బెస్ట్ గర్ల్ అనేది ఉపయోగిస్తాము. అయితే ఇక్కడ మనం ఒకసారి చూసినట్లయితే సూపర్లేటివ్ డిగ్రీ ముందు కనుక మనం పొసెసివ్ యాడ్జెక్టివ్ వస్తే మాత్రం మనం ఎలాంటి ఆర్టికల్ అనేది ఉపయోగించకూడదు అనమాట. సూపర్లేటివ్ డిగ్రీ ముందు పొసెసివ్ యాడ్జెక్టివ్ ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్. సో, పొసెసివ్ యాడ్జెక్టివ్ వచ్చినప్పుడు మనం ఎలాంటి ఆర్టికల్ అనేది కూడా ఉపయోగించకూడదు. బట్ సూపర్లేటివ్ డిగ్రీ వచ్చినప్పుడు మాత్రం దాని ఆర్టికల్ ఉపయోగించాలి. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ముందు ద పోలవరం ప్రాజెక్ట్, ద బాక్రనంగల్ ప్రాజెక్ట్. నెక్స్ట్ డైరెక్షన్స్ ముందు దా అనేది ఉపయోగిస్తాం. ద నార్త్, ద ఈస్ట్, ద వెస్ట్ అనేది. నెక్స్ట్ వచ్చేసి మనం చూసినట్లయితే స్టేషన్స్ అంటారు కదా, ద పోలీస్ స్టేషన్, ద రైల్వే స్టేషన్. సో, అలాంటి వాటి ముందు కూడా దా ఉపయోగించాలి. నెక్స్ట్ ప్లానెట్స్ ముందు ద ఎర్త్, ద వెనస్, ద జూపిటర్ లైక్. నెక్స్ట్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా మనం దా అనేది ఉపయోగిస్తాము. ద పియానో, ద తబలా, ద హార్మోనియం, ద గిటార్. నెక్స్ట్ మనకి బోర్డ్స్ ఉంటాయి కదా, ఎలక్ట్రిసిటీ బోర్డ్, ఇంటర్మీడియట్ బోర్డ్, క్రికెట్ బోర్డ్. సో, అలాంటి వాటి ముందు మనం దా ఉపయోగించాలి. నెక్స్ట్ బ్యాంక్స్ ముందు కూడా మనం దా ఉపయోగించాలి. ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, వీటన్నిటి ముందు కూడా దా ఉపయోగించాలి. అలాగే మనం ఒకవేళ చూసినట్లయితే మనం బ్యాంక్ పక్కన కనుక నౌన్ ఉంటే కనుక మనం దా అనే ఆర్టికల్ యూజ్ చేయము. ఇక్కడ మనం చూసినట్లయితే ఎస్బీఐ అనే బ్యాంక్ ఉంటే మాత్రం దా ఉపయోగిస్తాం. బట్ ఇక్కడ ఎస్బీఐ ఎంప్లాయ్ అనేది మనకి ఇక్కడ నౌన్లోకి వస్తుంది కాబట్టి మనం ఇక్కడ ఏం చేయాలంటే యాన్ అనేది ఉపయోగించాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి స్టాటిక్స్ ముందు స్ట్రైట్స్ అంటే జలసంధుల ముందు మనం దా అనేది ఉపయోగిస్తాం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి మ్యూజియంస్ ముందు దా అనేది ఉపయోగిస్తాము. షిప్స్, ద టైటానిక్, ద జలావుష. సో, ఇలాంటి వాటి ముందు దా ఉపయోగిస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఉన్నతమైన పదవులు, ఉన్నతమైన హోదాలు ఉంటాయి కదా, డిజైనేషన్స్. సో, మేనేజర్, ప్రిన్సిపల్, సీఎం, పిఎం, ప్రెసిడెంట్ అలాంటి వాటి ముందు కూడా మనం దా ఉపయోగిస్తాం. ఉన్నతమైన హోదాలు. నెక్స్ట్ సెకండరీ పర్పస్లో మనం ఉపయోగించినప్పుడు దా అనేది ఖచ్చితంగా ఉపయోగించాలి. మనం చూసినట్లయితే ఈ పదాలన్నీ మనం కనుక ప్రైమరీ పర్పస్ మీద వస్తే మనం ఎటువంటి ఆర్టికల్ ఉపయోగించము. సెకండరీ పర్పస్ అంటే సపోజ్ మన చిల్డ్రన్ వెంట్ టు స్కూల్, ద చిల్డ్రన్ వెంట్ టు స్కూల్, పిల్లల పాఠశాలకు వెళ్తున్నారు, అది ప్రైమరీ పర్పస్. ద చిల్డ్రన్ పేరెంట్స్ వెంట్ టు ద స్కూల్ టు మీట్ ప్రిన్సిపల్, సెకండరీ పర్పస్. ఇక్కడ చూద్దాం ఒకసారి, ఇది ఇంపార్టెంట్. ద చిల్డ్రన్ వెంట్ టు స్కూల్, పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, అది ప్రైమరీ పర్పస్. బట్ ద చిల్డ్రన్ పేరెంట్స్ వెంట్ టు ద స్కూల్ టు మీట్ ప్రిన్సిపల్, సెకండరీ పర్పస్ ఏంటి? చిల్డ్రన్ పేరెంట్స్ వెళ్ళడం అనేది సెకండరీ పర్పస్. ఎందుకు వెళ్తున్నారంటే పేరెంట్స్ ప్రిన్సిపల్ సార్ని మీట్ అవ్వడానికి వెళ్తున్నారు. సో, అది సెకండరీ పర్పస్. అలా ఫస్ట్ పర్పస్లో మనం ఎటువంటి ఆర్టికల్ అనేది మనము ఎటువంటి ఆర్టికల్ కాదు, ప్రైమరీ పర్పస్లో మనం ఎటువంటి ఆర్టికల్ ఉపయోగించము. సెకండరీ పర్పస్లోకి వచ్చినప్పటికీ ఉపయోగిస్తాం. అది ఎక్కడ? స్కూల్, ప్రిన్సిపల్, హాస్పిటల్, నెక్స్ట్ మసీద్, టెంపుల్, చర్చ్ ఇలాంటి వాటి దగ్గర. నెక్స్ట్ మనం చూసినట్లయితే కమ్యూనిటీస్, జాతుల పేరు ముందు మనం దాని ఆర్టికల్ ఉపయోగిస్తాము. ద హిందూస్, ద ముస్లిం, ద క్రిస్టియన్స్. నెక్స్ట్ మాన్యుమెంట్స్ ముందు, ప్రాచీన కట్టడాల పేర్ల ముందు మనం ఈ యొక్క దా అనేది ఉపయోగిస్తాం. ద రెడ్ ఫోర్ట్, ద గోల్కొండ ఫోర్ట్, ద చార్మినార్, ద తాజ్మహల్, ద చైనా వాల్ అలాంటివి. నెక్స్ట్ పొలిటికల్ పార్టీస్ ముందు కూడా మనం దాని ఆర్టికల్ వస్తుంది. ద కాంగ్రెస్, ద జనసేన, ద టీడీపీ. నెక్స్ట్ యూనిక్ థింగ్స్ ఉంటాయి కదా, అది ఒక్కటే ప్రత్యేకంగా ఉండే థింగ్స్, ద మూన్, ద సన్, ద ఎర్త్, ద చైనా వాల్ అలాంటివి అనమాట. యూనిక్ థింగ్స్ కూడా మనం దాని ఆర్టికల్ ఉపయోగిస్తూ ఉంటాం అనమాట. అలాగే మనం చూసినట్టయితే ప్లేట్స్, పీఠభూముల ముందు కూడా మనం దాని ఆర్టికల్ ఉపయోగిస్తాము. ద డక్కన్ ప్లేట్, అలాగనమాట. ద మాల్వా పీఠభూమి. నెక్స్ట్ అలాంటి వాటి ముందు. నెక్స్ట్ ప్లోరల్ సర్నేమ్స్, ఇంటి పేరు కూడా బహువచన రూపంలో ఉంటాయి కదా, సో అలాంటి వాటి ముందు కూడా మనం ద కాకతీయస్, ద మొఘల్ ఎంపైర్స్. సో, అలాంటి వాటి ముందు. నెక్స్ట్ యుద్ధాల పేర్ల ముందు వార్స్, ద బాక్సెస్ యుద్ధం ఉంటుంది కదా. నెక్స్ట్ కార్గిల్ వార్, ద వరల్డ్ వార్ 1, ద వరల్డ్ వార్ 2 అలాగనమాట. నెక్స్ట్ లైబ్రరీ ముందు దా ఉపయోగిస్తాము. ద సెంట్రల్ లైబ్రరీ, ద బ్రిటిష్ లైబ్రరీ. నెక్స్ట్ హోటల్స్, హాస్పిటల్స్, ద తాజ్మహల్, ద ఉస్మానియా హాస్పిటల్. నెక్స్ట్ అవార్డ్స్ వస్తాయి కదా, అది భరతరత్న, పద్మవిభూషణ్, అర్జున, ఆస్కర్ అవార్డు అలాంటివి అనమాట. నెక్స్ట్ ఫేమస్ బుక్స్ ముందు కూడా దా ఉపయోగిస్తాం. ద గీతాంజలి, నెక్స్ట్ ద మహాప్రస్థానం అలాంటివి అనమాట. నెక్స్ట్ స్టేడియంస్, ద ఎల్బీ స్టేడియం, ద ఈడెన్ స్టేడియం, ద లార్డ్ గార్డెన్ అలాంటి వాటి ముందు కూడా మనం స్టేడియంస్ ముందు కూడా మనం దా అనేది ఉపయోగిస్తాం అనమాట. అలాగే మ్యాగజైన్స్, ద స్వాతి మ్యాగజైన్,
ద ఫోర్బ్స్ మ్యాగజైన్, ద విజ్డమ్ మ్యాగజైన్ లాంటి వాటి ముందు కూడా మనం దాని ఆర్టికల్ ఉపయోగిస్తాం. నెక్స్ట్ నేషనల్ ఫెస్టివల్స్ ముందు కూడా మనం దా ఉపయోగిస్తాం. ద ఇండిపెండెన్స్ డే, ద రిపబ్లిక్ డే. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్, ద 15th ఆగస్ట్, ద 26th జనవరి, స్పెషల్ డేట్స్ ముందు కూడా మనం దానితో ఉపయోగిస్తాము. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ముందు కూడా దా వస్తుంది. ద యుఎన్ఓ, ద డబ్ల్యూటీఓ, ద డబ్ల్యూహెచ్ఓ. నెక్స్ట్ ట్రైన్స్ ముందు కూడా మనము దా అనే ఆర్టికల్ ఉపయోగిస్తాము. ద నిజాముద్దీన్ ఎక్స్ప్రెస్ అలాగనమాట. ఏరోప్లేన్స్, ద ఇండియన్ ఏరోప్లేన్, ద కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ అలాంటి వాటి ముందు. నెక్స్ట్ హిస్టారికల్ ఎరాస్, చారిత్రాత్మక యుగాలు, ద గోల్డెన్ ఎరా, ద స్టోన్ ఎరా, స్టోన్ అలాంటి వాటి ముందు మనం ఉపయోగిస్తామన్నమాట. అలాగే ప్రభుత్వం చేత గుర్తింపబడిన సంస్థలు ఉంటాయి కదా, అలాంటి వాటి ముందు కూడా మనము దానితో ఉపయోగిస్తాము. ద పిఆర్టీయు, ద యూటీఎఫ్, టీచర్ ఫెడరేషన్ సంబంధించినవన్నీ కూడా మనం ఉపయోగిస్తాం అనమాట. అలాగే మనం వాక్య నిర్మాణంలో ఒక యాడ్జెక్టివ్ సింగులర్గా పనిచేసింది అనుకోండి, దాని ముందు మనం ఏ లేదా ఏ అనే ఆర్టికల్ ఉపయోగిస్తాము. ఒకవేళ ఆబ్జెక్టివ్ అనేది ప్లోరల్గా పనిచేస్తే కనుక మనం దాని ఆర్టికల్ ఉపయోగిస్తాం. ఇక్కడ చూసినట్టు గుడ్ బాయ్ అనేది సింగులర్, సో యాన్ ఉపయోగించాడు. ఇక్కడ గుడ్ బాయ్స్ అనేది ప్లోరల్ కాబట్టి మనం దా అనేది ఉపయోగించాలి. నెక్స్ట్ డబుల్ కంపారిటివ్స్, ఒకే సెంటెన్స్లో 2 కంపారిటివ్ సెంటెన్స్ వచ్చాయి అనుకోండి. సపోజ్ ఇక్కడ ద హయ్యర్ యూ గో టు ద కూలర్, హయ్యర్ కూలర్ అనేవి ఇక్కడ మనకు కంపారిటివ్ డిగ్రీస్. సో అలాంటి 2 వచ్చినప్పుడు కూడా ఆటోమేటిక్గా మనం ఏం ఉపయోగించాలంటే ఆ రెండింటి ముందు కూడా మనం దా అనేది ఉపయోగించాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనం ఒక వాక్య నిర్మాణంలో నౌన్ అనేది తిరిగి రెండోసారి వచ్చిందనుకోండి, మొదటిసారి వచ్చినప్పుడు మనం ఏ అని ఉపయోగిస్తాం, రెండోసారి వచ్చినప్పుడు దా ఉపయోగిస్తాం. సపోజ్ ఇక్కడ ఐ వాచ్డ్ ఏ మూవీ ఎస్టర్డే, ద మూవీ. సో మనకి ఇక్కడ నౌన్ మూవీ అనేది 2 సార్లు వచ్చింది. సో ఫస్ట్ టైం మనం ఏ ఉపయోగిస్తాం, సెకండ్ టైం మనం దా అనేది ఉపయోగించాలన్నమాట. అలాగే పోల్స్, ధ్రువాల పేర్ల ముందు కూడా మనం ఏం ఉపయోగిస్తాం అంటే దా ఉపయోగిస్తాం. ద నార్త్ పోల్, ద సౌత్ పోల్ అలాగా. నెక్స్ట్ లాంగ్వేజెస్ ముందు దా అనే ఆర్టికల్ వస్తే మనం అది ఆ ప్రాంత ప్రజలకు తెలియజేస్తుంది. సో ఇంగ్లీష్, ద ఇంగ్లీష్ బ్రిటిష్ పీపుల్, ద ఫ్రెంచ్ అంటే ఫ్రెంచ్ పీపుల్ని సూచిస్తుంది అనమాట. సో ఇలాంటి వాటిలో కూడా మనం దా అనేది ఉపయోగించవచ్చు. పీపుల్కి సంబంధించి పీపుల్ని మనం మెన్షన్ చేసినప్పుడు, సపోజ్ ఇక్కడ ద ఇంగ్లీష్ డిఫీటెడ్ ద జర్మన్స్ అని ఉంది. సపోజ్ ఇక్కడ ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ పీపుల్ వస్తారు, బ్రిటిష్ పీపుల్ వస్తారనమాట. వాళ్ళు జర్మన్స్ అంటే జర్మన్ పీపుల్ని డిఫీట్ చేసినట్టు అనమాట. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే ఇంగ్లీష్ ఈజ్ స్పోకెన్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఇక్కడ ఇంగ్లీష్ అనేది ఓన్లీ సబ్జెక్ట్ సంబంధించి చెప్తున్నారు కాబట్టి ఇక్కడ మనం ఎలాంటి ఆర్టికల్ అనేది ఉపయోగించాలి. అలా కాకుండా ఆ యొక్క జనాంగానికి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని మెన్షన్ చేసినప్పుడు మాత్రం దాని ఆర్టికల్ మనం ఉపయోగించాల్సి ఉంటుందన్నమాట. ఇది మెయిన్ మనకి దాని ఆర్టికల్ ఎక్కడ ఉపయోగించాలి, ఏన్ అనే ఆర్టికల్కి సంబంధించి మరి ఆ నుంచి అమ్మహ వరకు వచ్చే శబ్దాన్ని మెయిన్గా మనం చూసుకోవాలి. ఐఓయు వస్తే చాలు యాన్ పెట్టేసుకోవాలి అని మనం అనుకోకూడదు. ఆ నుంచి ఆ ఈ ఊ అరు అరు ఏ ఐ ఓ అహ ఈ శబ్దాలు వచ్చిన ఏ లెటర్ అయినా సరే మనం యాన్ పెట్టొచ్చు. అవి కానివి మనం ఏ పెడితే సరిపోతుంది. ఆ నుంచి అమ్మహ వరకు వచ్చే శబ్దం అనేది ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్. ఐఓ అనేది కాదు ఇంపార్టెంట్, అది మనం బాగా చూసుకోవాల్సి ఉంటుంది. సపోజ్ ఇక్కడ మనం చూసినట్లయితే హెచ్డిఎఫ్ ఎంప్లాయ్ అని ఉంది. హెచ్ని మనం తెలుగులో ఎలా రాస్తాం, హెచ్ అని రాస్తాం. సో ఏ అనేది ఎక్కడికి వస్తుంది, మనకి ఆ నుంచి అమ్మ వరకు ఉన్నటువంటి పదాల్లో వస్తుంది. సో అందుకని మనం ఇక్కడ ఏం పెట్టాలి, యాన్ అనేది పెట్టాలి. సో అలా మనం చూసుకోవాలన్నమాట. ఇక్కడ మనం యూనిటీ సో ఇలాగా అంటే మనం దాన్ని ఎలా రాస్తాం, ఆ అనే శబ్దాన్ని మనం రాస్తాం. సో అలాగా తెలుగులో ఆ నుంచి అమ్మాహ వరకు ఉన్న శబ్దాల్లో ఏదైతే మరి అక్కడ సూచిస్తుందో దాన్ని యాన్ కింద మనం రాయాల్సి ఉంటుందన్నమాట. అది మాత్రం మనం ఖచ్చితంగా గుర్తుపెట్టి ఐఓయు ఉంటే యాన్ పెట్టేయడం కాదు. ఆ నుంచి అమ్మాహ వరకు ఉన్న శబ్దాలు ఏది వచ్చినా కూడా అది మనం యాన్ పెట్టచ్చు. అది కానిది ఏదైనా సరే మనం ఏ పెడితే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మరి ఆర్టికల్స్ మనం ఎక్కడ ఉపయోగించకూడదు. ఆర్టికల్స్ ఎక్కడ ఉపయోగించకూడదు అంటే మనం మెటీరియల్స్ నౌన్స్ ముందు ఆర్టికల్స్ అనేది ఉపయోగించకూడదు. గోల్డ్ అలాంటి వాటి ముందు మనం ఆర్టికల్ ఉపయోగించకూడదు. అలా కాకుండా మధ్యలో ఒకవేళ వస్తుంది, ఒక్కోసారి చూసుకుంటూ ఉండాలి. నౌని యాడ్జెక్టివ్ని మరి ఇది మనం ప్రిఫర్ చేయాల్సి ఉంటుంది. అలాంటప్పుడు ఏ ఉపయోగిస్తాం, సో అది చూసుకోవాలి. ఒకవేళ ఇలా మనకు ఫ్రంటే కనుక మెటీరియల్ ఉనిస్తే దాని ముందు మనం ఎటువంటి ఆర్టికల్ ఉపయోగించాం. ఇక్కడ అయితే మాత్రం ద గోల్డ్ ఆఫ్ దుబాయ్ ఈజ్ ప్యూర్ అని ఉంది ఇక్కడ. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఓన్లీ దుబాయ్లో దొరికే గోల్డ్కి సంబంధించి మెన్షన్ చేశాడు కాబట్టి ఇక్కడ దా ఉపయోగించాడు. బట్ ఒక్కడే గుర్తుపెట్టుకోండి, బ్లైండ్గా కన్ఫ్యూజ్ అవ్వకుండా మెటీరియల్ నౌన్స్ ముందు మనం ఎలాంటి ఆర్టికల్ కూడా ఉపయోగించము. కొన్ని సందర్భాల్లో మాత్రమే ఉపయోగించబడతాయి. నెక్స్ట్ పర్వతాల ముందు కూడా ఎటువంటి ఆర్టికల్ రాదు. కలర్స్ ముందు కూడా ఎటువంటి ఆర్టికల్ అనేది రాదు. ఒకవేళ అది కనుక నౌన్కి సంబంధించి దాన్ని ప్రిఫర్ చేయాల్సి వస్తే కనుక మాత్రం వస్తుంది. అలా కాకుండా ఓన్లీ కలర్నే కనుక మనం మెన్షన్ చేయాల్సి వస్తే కలర్ ముందు ఎటువంటిది కూడా రాదు. అలాగే అన్కౌంటబుల్ నౌన్స్ ముందు కూడా ఎటువంటి ఆర్టికల్ రాదు. నెక్స్ట్ ప్రాపర్ నౌన్ ముందు కూడా మనం ఎటువంటి ఆర్టికల్ ఉపయోగించు. నేమ్ ఆఫ్ పర్సన్స్, నేమ్ ఆఫ్ కంట్రీస్, నేమ్ ఆఫ్ మరి
మంత్స్, నేమ్ ఆఫ్ డేస్, గేమ్స్, మీల్స్ వీటి ముందు ఎటువంటి ఆర్టికల్ రాదు. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, సప్పర్, తెలుగు, ఇంగ్లీష్, ఫుట్బాల్, చెస్, జనవరి, మే, మండే, సండే వీటి ముందు కూడా ఎటువంటి ఆర్టికల్ అనేది మనం ఉపయోగించడానికి లేదు. నెక్స్ట్ వచ్చేసి మనకి అబ్స్ట్రాక్ట్ నౌన్స్ ముందు కూడా మనం ఎటువంటి ఆర్టికల్ అనేది ఉపయోగించము. ఫెస్టివల్స్ ముందు కూడా ఎటువంటి ఆర్టికల్ అనేది ఉపయోగించము. అలాగే ఆర్డినరీ పర్పస్లో, ప్రైమరీ పర్పస్లో మనం ఉపయోగించినప్పుడు ఆల్రెడీ చర్చించాం కదా అక్కడ రూల్లో. సో ఆ విధంగా ఉపయోగించాలి. నెక్స్ట్ వచ్చేసి రిలేషన్షిప్స్ ముందు మదర్, బ్రదర్, నెఫ్యూ, సిస్టర్, బ్రదర్, సిస్టర్, నీస్ వీటి ముందు మనం ఎలాంటి ఆర్టికల్ ఉపయోగించాం. డిసీజెస్ ముందు ఎటువంటి ఆర్టికల్ ఉపయోగించాం. బట్ ప్లేకు సంబంధించి మాత్రం మనం ఒక ఆర్టికల్ ఖచ్చితంగా అనే ఆర్టికల్ మాత్రం ఉపయోగించాలి. నెక్స్ట్ మ్యాన్, ఉమెన్కి సంబంధించి కూడా మనం ఈ ఆర్టికల్ ఉపయోగించాం. గేమ్స్ ముందు కూడా ఎటువంటి ఆర్టికల్ మనకి ఉపయోగించదు. ఆ గేమ్ మాత్రం దేన్నైనా నౌన్ కానీ ప్రిఫర్ చేసినప్పుడు మాత్రం ఉపయోగిస్తాం. అలా కాకుండా ఓన్లీ గేమే మెన్షన్ చేస్తే దాని ముందు ఎటువంటి ఆర్టికల్ రాదు. నెక్స్ట్ బిల్డింగ్ మెటీరియల్స్ ముందు కూడా సిమెంట్, శాండ్, ఐరన్, వాటర్ ఇవన్నీ కూడా మరి కాంక్రీట్ నౌన్స్లోకి వస్తాయి కదా. వీటి ముందు కూడా ఎటువంటి ఆర్టికల్ మనం ఉపయోగించాం. సీజన్స్ ముందు సమ్మర్, వింటర్, రైనీ అలాంటి వాటి ముందు కూడా మనం ఎటువంటి ఆర్టికల్ అనేది ఉపయోగించాం. అలాగే కెమికల్స్ రియాక్షన్ ముందు కూడా మనం ఎలాంటి ఆర్టికల్ కూడా ఉపయోగించాం. ఇది ఫ్రెండ్స్ మెయిన్ అయితే మరి ఆర్టికల్స్ ఎక్కడ ఉపయోగించాలి, ఎక్కడ ఉపయోగించకూడదు, దా అనేది ఎక్కడ ఉపయోగించాలి, ఏ అనేది ఎక్కడ ఉపయోగించాలి, ఏ అనేది ఎక్కడ ఉపయోగించకూడదు అనేది ఈ పాటలో అయితే చెప్పడం జరిగింది. దీని నుంచి ఖచ్చితంగా 3 బిట్స్ వస్తాయి. సో ఎవరు కూడా ఈ టాపిక్ మిస్ అవ్వద్దు. మీకు నా వీడియోస్ ఉపయోగకరంగా ఉన్నాయనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.